కృష్ణా డెల్టా రైతులు ఏనాడు నీటి ముఖం చూడలేదన్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు వైసీపీ నేత పార్థసారథి. వైసీపీ పట్టిసీమను అడ్డుకుందని పదే పదే ప్రచారం చేస్తున్న చంద్రబాబు పోలవరం కాలువల భూసేకరణకు ఆటంకాలు కల్పించింది ఎవరో తెలుసుకోవాలన్నారు. మీరు 96 నుంచి 2003 మధ్యలో ఉన్నప్పుడు సముద్రంలోకి వృధాగా దాదాపు 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వృధాగా పోతుంటే ఆ రోజు కనపడలేదా? ఎంత దౌర్భాగ్యం అంటే కృష్ణా రివర్ పుట్టిన తర్వాత మినిమం వాటర్ ఉన్నది ఎప్పుడో తెలుసా? 1997లో, అది మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారి సమయంలో. సో అంత కరువు ఈ కృష్ణా డెల్టా రైతాంగం ఎదుర్కొంటుంటే ఆ రోజు నువ్వు పోలవరం కానీ లేదా గోదావరి కృష్ణా నదులు కలపాలని ఎందుకు ఆలోచన చేయలేదని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాను నేను. ఈరోజు వచ్చి కృష్ణా గోదావరి నదుల సంగమాన్ని నేనే క్రియేట్ చేసి చరిత్ర సృష్టించానంటున్నాడు. ఈయన క్రియేట్ చేస్తాం ఏంటి? పోలవరం ప్రాజెక్ట్ ఎవరు శంకుస్థాపన చేసింది? పోలవరం ప్రాజెక్ట్ ఏంటి అసలు? పోలవరం ప్రాజెక్ట్ అంటే గోదావరి నది నీటిని తీసుకొచ్చి సముద్రంలోకి పోయే నీటిని తీసుకొచ్చి కృష్ణా నదిలో కలిపి కృష్ణా డెల్టా రైతాంగానికి సరఫరా చేయటం. అంటే పోలవరం ప్రాజెక్టు ప్రారంభించినప్పుడే గోదావరి కృష్ణా నదులు అనుసంధానం అని చెప్పేసి అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. అంతేకాదు, ఇంకా ఎంత నీచం అంటే వీరు చెప్తారు ఈ పట్టుసీమ ప్రాజెక్టు కడతా ఉంటే ల్యాండ్ ఎక్విజిషన్కి ప్రతిపక్షాలు అడ్డం చెప్పినాయి అంట. ఒక్కసారి మీకేమన్నా మీ మాటల మీద కానీ మీ నిజాయితీ మీద మీకు నమ్మకం ఉంటే ఈ పోలవరం కాలాలకు సంబంధించి ఎవరు ల్యాండ్ ఎక్విజిషన్ సమస్య సృష్టించారో ఒకసారి ఆలోచించామని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. ఈరోజు మీ ఇరిగేషన్ మంత్రి ఆ రోజు కృష్ణా డెల్టాలో పాదయాత్ర చేసి రాజశేఖర రెడ్డి గారు కృష్ణా నీటిని రాయలసీమకి దొంగతనంగా తీసుకుపోతున్నాడని చెప్పేసి ప్రచారం చేసిన మాట వాస్తవా కాదని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను.